సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సెషన్లో మనము సిఎస్ఎస్ బోర్డర్స్, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్, మనకు టైం ఉంటే బాక్స్ మోడల్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ త్రీ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. బోర్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్స్ వి విల్ డిస్కస్ వన్ బై వన్. ఆఫ్టర్ దట్ కంప్లీటెడ్ వి విల్ డిస్కస్ ద బాక్స్ మోడల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, రైట్? ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద బోర్డర్. Border means what? We have a box. For the box, we want to add a border. All four sides. నాకు ఆల్ ఫోర్ సైడ్స్ బోర్డర్ వద్దు, టాప్ బాటమ్ మాత్రమే బోర్డర్ కావాలి. లెఫ్ట్ రైట్ వద్దు. లేకపోతే నాకు లెఫ్ట్ రైట్ బోర్డర్ కావాలి, సో టాప్ బాటమ్ అవసరం లేదు. సో ఇది మనం డిసైడ్ చేసుకోవచ్చు. బోర్డర్ బై డిఫాల్ట్గా మనం బోర్డర్ అనే ప్రాపర్టీ రాస్తే ఆ బోర్డర్ అనేది ఆల్ ఫోర్ సైడ్స్ అప్లై అవుతుంది. నాకు ఆల్ ఫోర్ సైడ్స్ వద్దు, నాకు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కావాలి, అది కూడా టాప్ బాటమ్ మాత్రమే కావాలి, ఆర్ లేకపోతే ఓన్లీ బాటమ్ సైడే కావాలి. ఎలా అప్లై చేస్తాం? ఆ బోర్డర్ ప్రాపర్టీ ఏంటి అంటే, మనకి సిఎస్ఎస్లో బోర్డర్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆల్రెడీ నిన్న ఎక్కడో మనం రాసాం ఇది లాస్ట్ సెషన్లో. ఈ బోర్డర్కి మనకి మూడు వాల్యూస్ ఇవ్వాలి. ఒకటి బోర్డర్ యొక్క సైజ్ ఆర్ విడ్త్, ఇంకొకటి స్టైల్ ఉంటుంది, ఏం స్టైల్ ఇవ్వాలి, ఇంకొకటి కలర్ ఉంది. సో ఈ ఆర్డర్ ఎట్లయినా ఇవ్వచ్చు. ఫస్ట్ స్టైల్ ఇచ్చి, తర్వాత కలర్ ఇచ్చి, తర్వాత లాస్ట్లో సైజ్ అయినా ఇవ్వచ్చు. ఈ ఆర్డర్ ఇలానే రాయాలని రూల్ లేదు. సో యూ కెన్ చేంజ్ ద ఆర్డర్. ఫస్ట్ మీరు కలర్ రాయండి, తర్వాత సైజ్ రాయండి, లాస్ట్లో స్టైల్ రాయండి, నో ప్రాబ్లం, ఇట్ విల్ వర్క్. ఓకే. మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ చూసాము లాస్ట్ సెషన్లో. ఏది ఎట్లా రాసినా కూడా దట్ విల్ వర్క్. యాక్చువల్గా చెప్పాలంటే బోర్డర్ని మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనొచ్చు. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ బోర్డర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా రాస్తున్నా, బోర్డర్ యొక్క సైజు 10 పిక్సెల్స్, దాని యొక్క స్టైల్ సాలిడ్. ఈ వాల్యూస్ అని నేను చెప్తాను ఏమేమి వాల్యూస్ ఉంటాయి. ఈ స్టైల్ యొక్క వాల్యూస్ అన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. కలర్ రెడ్, మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ కలర్ నేమ్ అయినా రాయండి, ఆర్జీబీ కలర్ కూడా రాసుకోవచ్చు, ఎక్సా కలర్ కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. సో జస్ట్ నేను ఇలా రాస్తున్నా. ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్. Let me save the file. Borders.html is a file. Yeah. సో దీని లోపల ఓకే మనకు ఒక హెచ్1 ట్యాగ్ ఉంది. ఓకే, హెచ్1 ట్యాగ్ ఉంది. లేదంటే మనం ఒక డివ్ కూడా తీసుకోవచ్చు. డివ్ లోపల వీ కెన్ యాడ్ దిస్. ఓకే, లెట్ మీ టేక్ ఎ డివ్. సో ఇన్సైడ్ ద డివ్ వీ హ్యావ్ హెచ్1 ట్యాగ్. ఇప్పుడు మీరు దేనికైనా ఇచ్చుకోవచ్చు బోర్డర్. పేరెంట్కి ఇవ్వచ్చు, లేకపోతే చైల్డ్కైనా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. సో లెట్ మీ రిమూవ్ దిస్. లెట్ మీ హ్యావ్ స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్. నేను ప్రజెంట్ అన్ని ఇంటర్నల్ స్టైల్సే రాస్తున్నా. యాక్చువల్గా మనం ఎక్స్టర్నల్ స్టైల్స్ కూడా రాస్తాం. కొంచెం టైం ఇవ్వండి. ప్రజెంట్ మనకి ఏంటంటే బేసిక్స్లో ఉన్నాం కదా. ప్రతిసారి ఒక ఫైల్ క్రియేట్ చేయటం, దాన్ని లింక్ చేయటం కన్ఫ్యూజన్ ఎందుకని నేను అన్ని ఇంటర్నల్లోనే రాస్తున్నాను. కానీ రియల్ టైంలో మనం ఇంటర్నల్ అనేది అసలు చాలా తక్కువగా వాడతాం. చాలా తక్కువ. ఎక్కువగా వాడితే ఎక్స్టర్నల్ వాడతాం. అయితే గీతే కొద్దిగా గొప్ప ఇన్లైన్ కూడా వాడతాం. కానీ ఈ ఇంటర్నల్ స్టైల్ అనేది చాలా రేర్గా వాడుతూ ఉంటాం. ఓకే, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే రాద్దాం. సో ఇప్పుడు మనకి ఒక బాక్స్ ఉంది. దీనికి మనం ఒక క్లాస్ ఏమైనా సెట్ చేయాలనుకుంటే సెట్ చేసుకుందాం. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఓఎక్స్ బాక్స్. సో దీనికి కూడా నేను ఒక క్లాస్ సెట్ చేస్తున్నాను. ఇద్దరు క్లాస్ ఆర్ ఐడి ఏదైనా తీసుకోవచ్చు. టైటిల్ అని చెప్పి తీసుకుందాం. రైట్, ఇది. సో ఇప్పుడు ఇక్కడ డాట్ బాక్స్కి డిజైన్ చేస్తున్నా నేను. ఏం లేదు, సింపుల్గా వీ విల్ ప్రొవైడ్ ఎ ప్రాపర్టీ కాల్ బోర్డర్, జస్ట్ 10 పిక్సెల్ సాలిడ్ రెడ్. చూడండి, ఇప్పుడు ఇలా రాయటం వల్ల ఏమవుతుంది, బోర్డర్ అనేది అప్లై అవుతుంది. ఎవరికి అప్లై అవుతుంది? దీనికి అప్లై అవుతుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. రైట్, బోర్డర్ అప్లై అవుతుందా? ఎస్, బోర్డర్ అప్లై అయింది. బోర్డర్ ఈస్ గెటింగ్ అప్లైడ్. ఎంత సైజ్ బోర్డర్ అంటే అది 10 పిక్సెల్ సైజ్ బోర్డర్. మీరు ఇంకా బోర్డర్ సైజుని రెడ్యూస్ చేస్తూ ఉంటే మీరు ఇలా ప్లే చేయాలి. మీరు నేర్చుకుంటున్నామంటే నేను రాసిందే మీరు కూడా రాస్తే అదే అవుట్పుట్ వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. మీరు ఇక్కడ నేను 10 ఎందుకు ఇవ్వాలి, 1 పెడితే ఏమవుతుంది, 2 పెడితే ఏమవుతుంది, ఇక్కడ సాలిడే ఎందుకు ఇవ్వాలి, ఇంకేమన్నా ఉందా సాలిడ్ ప్లేస్లో, ఎలా ఆలోచించండి. దిస్ ఈస్ అ వే ఆఫ్ లెర్నింగ్,
రైట్. సో, ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని 2 పిక్సెల్స్ చేశాను. సో, సైజ్ అనేది కొంచెం రెడ్యూస్ అయింది. ఇంకా మీరు సైజ్ పెంచే కొంది, పెంచే కొంది పెంచారు. అయితే ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేసామంటే మనకి ఆల్ 4 సైడ్స్ వచ్చింది బోర్డర్. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ బోర్డర్ అయితే వచ్చింది మనకి. దిస్ ఇస్ వాట్ వి అబ్జర్వ్డ్. ఈ యొక్క స్టైల్ అనేది ఏంటి అనేది మనం చూడొచ్చు. అది కూడా చూడొచ్చు. ఇప్పుడు నాకు ఆల్ 4 సైడ్స్ వద్దు. నాకు ఓన్లీ బాటమ్ సైడే కావాలి. ఓన్లీ టాప్ సైడే కావాలి. అప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ సైడ్ మనకు కావాలనుకున్నప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. బోర్డర్ హైఫన్ టాప్. మీకేం కావాలి? మళ్ళా సేమ్ వాల్యూస్ ఫాలో అవుతాయి ఇక్కడ మళ్ళా. ఏంటవి? ఆ 10 పిక్సెల్ పైన బోర్డరు సాలిడ్ రెడ్. సో, నీకు బోర్డర్ బాటమ్ కావాలనుకుంటే మళ్ళా సేమ్ థింగ్. ఇక్కడికి వస్తాం మనం. బోర్డర్ బాటమ్. బాటమ్‌లో నీకేం వాల్యూస్ కావాలి? బాటమ్ బోర్డర్. నీకు బోర్డర్ లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉండాలి? కలర్ దిస్ టైమ్ ఐయామ్ టేకింగ్ ది బ్లూ. బ్లూ కలర్ తీసుకుంటున్నా. బోర్డర్ రైట్ ఆబ్వియస్‌గా. ఇప్పుడు లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ కాబట్టి ఆర్ఐజీఎస్టీ. బోర్డర్ రైట్ ఏం కావాలి? సో, ఇది కూడా బ్లూనే. ఇలా మనం ఓన్లీ స్పెసిఫిక్ సైడ్ కావాలనుకో ఇప్పుడు జస్ట్ బోర్డర్ అని రాస్తే ఆల్ 4 సైడ్స్ అప్లై అవుతుంది. లేదు సార్ నాకు స్పెసిఫిక్ సైడ్ మాత్రమే బోర్డర్ కావాలి. ఓన్లీ టాపే కావాలి. ఓన్లీ బాటమే కావాలి. సో, అటువంటప్పుడు ఈ ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికొచ్చేసి నేను బోర్డర్ హైఫన్ బాటమ్ అని రాస్తున్నా. ఓన్లీ బాటమ్ బోర్డర్ మాత్రమే వస్తది మనకి. అదిగోండి అలా బాటమ్ బోర్డర్ వస్తది మనకి. అంటే మనం ఇలా ప్లే చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ థాట్స్ వస్తాయి. ఓహ్! ఇదేదో బాగుంది. అట్లా సంథింగ్ ఎలా వచ్చిందిది? సో, ఇది అండర్‌లైనా? జనరల్‌గా చూసినోళ్ళు ఏమనుకుంటారంటే ఇది అండర్‌లైన్ కావాలా? ఆ టైటిల్‌కి అండర్‌లైన్ ఇచ్చామేమో అనుకుంటాం. కానీ మనం అండర్‌లైన్ ఇవ్వలా. మనం ఏం చేసాం? బోర్డర్ బాటమ్ అనేది రాసాం. ఇప్పుడు అలానే బోర్డర్ టాప్ కావాలి నాకు. సో, లెట్ మీ టేక్ బోర్డర్ టాప్. బోర్డర్ టాప్ నేను ఓకే. సేమ్ రెడ్డే తీసుకుందాం. నో ప్రాబ్లమ్. రిఫ్రెష్ చేస్తే ఇలా బోర్డర్ టాప్ వచ్చింది. అప్పర్ లైన్, బాటమ్ లైన్. సో, ఇప్పుడు లెఫ్ట్, రైట్ గూడా మనం తీసుకోవచ్చు అన్నాం గదా! సో, దీనికి నేను బ్లూ కలర్ ఇస్తున్నాను. అలానే ఇది గూడా బ్లూ. లెట్ మీ చేంజ్ ద వాల్యూస్ టు లెఫ్ట్ అండ్ రైట్. సో, రైట్, లెఫ్ట్. సో, ఒకసారి మనం చూసినట్లయితే లెఫ్ట్, రైట్. అది మనకంత క్లియర్‌గా కనిపించటం లేదు గదా! అప్పుడు కొంచెం సైజ్ పెంచుదాం. లెట్ మీ మేక్ 12 పిక్సెల్స్ ఫర్ ఎవ్రీవన్. 12 పిక్సెల్, 12 పిక్సెల్ సైజ్ అనేది పెంచాను. ఇప్పుడు మనకు కొంచెం క్లియర్‌గా తెలుస్తుంది బోర్డర్ అనేది. మీరు ఈ డివ్‌కి హైట్, విడ్త్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనం హైట్, విడ్త్ ఏం సెట్ చేయలేదు కదా! ఇక్కడ యూ కెన్ రైట్ హైట్ ఒక 200 పిక్సెల్స్ హైట్. సారీ స్పెల్లింగ్. ప్లీజ్ చెక్ థీస్ ఎవ్రి లైన్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్. అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. విడ్త్‌ని కూడా నేను ఒక 500 పిక్సెల్స్ ఇస్తాను. అది ఫుల్ విడ్త్ ఉంది మనం చూసినట్లయితే. బై డిఫాల్ట్ డివ్ కదా! డివ్, హెచ్1 ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? దే విల్ ఆక్యుపై 100% విడ్త్. సో, నాకు అందుకని 100% వద్దని ఇలా సెట్ చేస్తున్నా. సో, మీకు చూసినట్లయితే బాక్స్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇది బోర్డర్. రైట్? బోర్డర్ అనేది మీకు ఓన్లీ ఆల్ 4 సైడ్స్ డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు మనం. గ్రీన్ కలర్ ఇస్తున్నాను ఇక్కడ. రెడ్ కలరు, బ్లూ కలరు వాట్ ఈస్ ద కలర్ వి కెన్ గివ్ హియర్? బ్లాక్ ఇద్దామా? రైట్. లెట్ అస్ గివ్ ద బ్లాక్ కలర్. రిఫ్రెష్ చేస్తే ఆల్ 4 సైడ్స్ డిఫరెంట్ కలర్ కూడా వస్తది మనకి. సో, కలర్ సైజెస్ మీరు వేరీ చేసుకోవాలనుకుంటే వేరీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కలర్ నేమ్స్ ఇచ్చాను. మీరు కలర్ కోడ్స్ కూడా ఇవ్వచ్చు. రైట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ కాబట్టి ఆల్ త్రిబుల్ జీరోస్ ఇవ్వచ్చు. సో, ఇది హ్యా హ్యాష్ ఎఫ్ డబుల్ జీరో ఇలా కలర్ కోడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనము. తేడా ఏం లేదు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు రాసిన దేనికి స్టైలు బాక్స్‌కి కదా! ఈ బాక్స్‌కి మీరు రాసారు. ఆ బాక్స్‌కి సంబంధించిన స్టైల్స్ మీరు చూడాలంటే, ఈ బాక్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టండి. ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు ఆ రైట్ సైడ్‌లో మీకు, మీకు జనరల్‌గా ఈ, ఈ డాకర్ అనేది డౌన్ సైడ్ వస్తది మీకు. సో, మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. డాకర్ ఎటువైపు కావాలి. బై డిఫాల్ట్ మీకు ఇలా వచ్చిందనుకోండి. నాకిలా వద్దు అని ఈ త్రిబుల్ డాట్స్ ఉన్నాయి గదా! ఈ ట్రిపుల్ డాట్ మీద క్లిక్ చేసి ఇది డాకర్ యొక్క పొజిషన్. సో, ఇలా క్లిక్ చేస్తే డాకర్ ఆ విధంగా వస్తది. మన అవుట్‌పుట్ ఏమో రైట్ సైడ్ వచ్చి, డాకర్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. నాకు అలా వద్దు. నాకు ఇది రైట్ సైడ్ ఉంటేనే బాగుంది నాకు అనుకుంటే యెస్. ఇలా మనం మార్చుకోవచ్చు దీన్ని. అంటే ఇలా రైట్ క్లిక్ చేసి దీని మీద ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు నువ్వు ఏ ఎలిమెంట్‌నైతే ఇన్స్పెక్ట్ చేసావో ఇదిగోండి. ఈడ చూస్తే సెంటర్‌లో ఆ ఎలిమెంట్ హైలైట్ అయ్యి ఉంది.
ఆ ఎలిమెంట్‌కి సంబంధించినటువంటి స్టైల్స్ అన్నీ కూడా ఈ కంప్లీట్ రైట్ సైడ్‌లోకొచ్చేస్తాయి. ఎలిమెంట్‌కి సంబంధించిన స్టైల్స్ కంప్లీట్ రైట్ సైడ్‌లోకొస్తాయి మనకిలా. అబ్జర్వ్ చేశారా? సో, నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్1 గదా! ఈ హెచ్1 మీద గనక రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొడితే మీకు ఈ మధ్యలో ఏం సెలెక్ట్ అయింది చూసారా? ఇక్కడ హెచ్1 సెలెక్ట్ అయింది. హెచ్1కి సంబంధించిన స్టైల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ చూడండి. ఈ స్టైల్ మీరు రాసారా? రాయలా. ఎవరు రాసారిది? యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అని ఉందా? ఎక్కడైనా సరే మీరు యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అని గనక చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి. అది మనం రాసింది కాదు. బ్రౌజర్ విల్ అప్లై ద స్టైల్. యూజర్ ఏజెంట్ అంటే ఇక్కడ బ్రౌజర్ అని అర్థం. బ్రౌజర్ ప్రతి ఎలిమెంట్‌కి కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ కలిగి ఉంటది బ్రౌజర్ అనేది. సో, కాబట్టి అది మనం రాసిన స్టైల్ కాదు. దట్ ఈస్ ద స్టైల్ గివెన్ బై ద బ్రౌజర్. సో, కాబట్టి మనం రాసింది ఎలా తెలుస్తదంటే ఇది చూడండి. ఇప్పుడు మనం డివ్ మీద క్లిక్ చేసామనుకోండి. ఇది చూడండి మీరు బోర్డర్స్ డాట్ హెచ్‌టిఎంఎల్ లైన్ నంబర్ 7. సో, ఇది మనం రాసిందిది. దిస్ ఈస్ ద స్టైల్ దట్ వి హావ్ రిటన్. సో, ఎక్కడైనా సరే మీరు యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అని గనక కనపడిందంటే అది మనం రాసేది కాదు. అది డిఫాల్ట్‌గా బ్రౌజర్ అనేది దానికి అప్లై చేస్తదని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఈ బోర్డర్ బాటమ్‌ని గాని దేన్నైనా ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ట్రయాంగిల్ సింబల్ వచ్చింది. ప్రతి దానికి ముందు ట్రయాంగిల్ సింబల్ వచ్చింది. ఒకసారి ఎక్స్‌పాండ్ చేసినట్లయితే ఇది మళ్ళా షార్ట్ హ్యాండ్. చూసారా? బోర్డర్ బాటమ్ విడ్త్, బోర్డర్ బాటమ్ స్టైల్, బోర్డర్ బాటమ్ కలర్. అంటే మనం ఇలా గూడా రాయొచ్చు. ఓకేనా? ఎలా రాయొచ్చు? ఇంత పెద్దగా రాయటం ఎందుకు? సారీ. ఇలా మనం అది ఇంకా చెప్పాలంటే ఇవన్నీ షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు ఆడ జూసిన ప్రకారంగా మనం వెళ్ళినట్లయితే బోర్డర్, బోటమ్, స్టైల్ ఇలా రాయొచ్చు. సాలిడ్. అలానే బోర్డర్ బాటమ్ కలర్. బోర్డర్, బోటమ్, కలర్. రెడ్ కలర్. ఇంకోటి విడ్త్ గదా మనకింది. బోర్డర్ బాటమ్ విడ్త్. రైట్. సో, మళ్ళా మనం చూసినట్లయితే బోర్డర్ బాటమ్ విడ్త్ డబ్ల్యూఐడీటీహెచ్ విడ్త్. సో, దీనికి నేను ఒక 10 పిక్సెల్స్ రాసాను. సో, ఇప్పుడు ఏది బెస్టు? ఈ 3 ఈ 3 మనం రాస్తే ఈ 3 గూడా ఓన్లీ బాటమ్‌కి సంబంధించినవే. ఈ మూడిటిని సింపుల్‌గా మనం ఎలా రాసాం? ఇది షార్ట్ హ్యాండ్ దానికి. సో, ఇట్ ఈస్ ద షార్ట్ హ్యాండ్. సో, షార్ట్ హ్యాండ్ యానికి బిలో ఈస్ ద ఎక్స్‌పాండెడ్. ఇప్పుడు ఈ విధంగా మనం 4 రాద్దామనుకుంటే 4/3 12 టైమ్స్ రాయాల్సొస్తది కదా! నంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతున్నాయా లేదా? రైట్. నంబర్ ఆఫ్ లైన్స్. సో, నేను ఎందుకు ఇలా రాయాలి? నంబర్ ఆఫ్ లైన్స్ ఎందుకు ఇంక్రీజ్ చేయాలి? ఆబ్వియస్‌గా సో, దానికేమన్నా సింపుల్ సొల్యూషన్ ఉందా? అని ఆలోచించినట్లయితే ఇది షార్ట్ హ్యాండ్. అలానే ఇప్పుడు మళ్ళా బోర్డర్ టాప్ తీసుకున్నా గూడా సేమ్ ఇలానే వస్తది చూడండి మీకు. సో, ఇప్పుడు మీరు సేమ్ 1 మినిట్ నేను ఇలా కాపీ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఒకవేళ మీరు బోర్డర్ టాప్‌నే రాద్దామనుకుంటే మళ్ళా ఇలా రాయాలిగా. సో, ఇప్పుడు అన్నిటిని ఇక్కడ టీఓపీ టాప్. లెట్ మీ మేక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి టీఓపీ. లెట్ మీ మేక్ దిస్ టీఓపీ. సో, చూడండి. ఇలా రాసినా వర్క్ అవుతది. లేకపోతే సింపుల్‌గా ఈ లైన్ రాసినా వర్క్ అవుతది. అటువంటప్పుడు నేనెందుకు 3 సార్లు రాయాలి? ఒక సేమ్ థింగ్ 3 సార్లు ఎందుకు రాయాలి నేను? సో, జస్ట్ ఒకసారి రాస్తే సరిపోతది గదా! దానికప్పుడు మనం ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ తీసుకుంటాం. సో, బికాస్ ఆఫ్ టేకింగ్ ది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ సో, ఆల్ దీస్ 3 విల్ బి అప్లైడ్. అంటే ఒక బోర్డర్‌కి చాలా ఉన్నాయి ప్రాపర్టీస్. అసలు ఇయన్నీ ఎందుకు రాయాలి నేను? సింపుల్‌గా ఈ బోర్డర్ రాసుకుంటే సరిపోద్ది గదా! అంతేనా? ఎప్పుడు బోర్డర్ రాస్తావంటే నీకు ఆల్ 4 సైడ్స్ సేమ్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి ఈ బోర్డర్‌ని కూడా నేనిక్కడ రాసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా రాసాం గదా! ఒకసారి ఇది మనము ఎలా అర్థం జేసుకోవాలి అంటే 1 మినిట్. 12 పిక్సెల్ సాలిడ్ రెడ్ గదా! ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేశాను. ఇదిగోండి రైట్ సైడ్‌లో బోర్డర్ వచ్చింది. దీన్ని ఒకసారి ఎక్స్‌పాండ్ చేయండి. ఈ ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ట్రయాంగిల్ సింబల్ ఉంది గదా! ఈ ట్రయాంగిల్ సింబల్‌ని ఎక్స్‌పాండ్ చేసినట్లయితే చూసారా? అంటే ఈ బోర్డర్‌ని మనం సింపుల్‌గా ఇలా రాసాం గదా! దాన్ని యాక్చువల్‌గా రాయాలంటే ఇన్ని ప్రాపర్టీస్ రాయాలి మనం. అర్థమైందా? బోర్డర్ ఔట్ సెట్ అంట, బోర్డర్ రిపీట్ అంట, బోర్డర్ ఇమేజ్ స్లైస్ అంట, బోర్డర్ లెఫ్ట్ అంట, బోర్డర్ బాటమ్ చూసారా ఎలా ఉందో అది? బోర్డర్ టాప్ విడ్త్, రైట్ విడ్త్, బాటమ్ విడ్త్, లెఫ్ట్ విడ్త్. టాప్ స్టైల్, రైట్ స్టైల్, బాటమ్ స్టైల్, లెఫ్ట్ స్టైల్. టాప్ కలర్, రైట్ కలర్, బాటమ్ కలర్, లెఫ్ట్ కలర్. అలానే మనకి ఇమేజ్ సోర్స్, ఇమేజ్ స్లైస్ మనం బోర్డర్ ఇమేజెస్ కూడా సెట్ చేయొచ్చు. నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. డోంట్ వర్రీ. ఇప్పుడు ఒక ప్రాపర్టీని ఎన్ని లైన్స్ ఉన్నాయండి ఇవి? అరౌండ్ మనకి ఆహ్,
20 లైన్స్ ఉన్నాయండి ఇక్కడ. 22 లైన్స్ దాకా ఉన్నాయి. అంటే సింపుల్‌గా బోర్డర్ అని మనం ఇలా రాస్తే అయిపోయింది గదా! రైట్. అంటే ఇప్పుడేమనాలి? ఇవన్నీ కూడా ఎక్స్‌పాండెడ్ ప్రాపర్టీస్ అయితే ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. అంటే ఒక్క లైన్‌లో ఇదంతా మనం చేసేయొచ్చు. అది కూడా ఎప్పుడు అనంటే మీకు ఆల్ 4 సైడ్స్ గనక సేమ్ కలరు, సేమ్ సైజు, సేమ్ స్టైల్ బోర్డర్ గనక అవసరమైతే అప్పుడు ఇలా రాస్తాం. లేదు సార్ నాకు టాప్ ఒకటి కావాలి, బాటమ్ ఒకటి కావాలి, లెఫ్ట్ ఒకటి కావాలి, రైట్ ఒకటి కావాలనుకున్నప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎలా రాస్తాము ఏంటి అనేది. రైట్? ఇది. సో, ఫైనల్‌గా ఒక బోర్డర్‌ని మనము ఎలా యాడ్ చేస్తామంటే ఇలా యాడ్ చేస్తాం బోర్డర్ అనేదాన్ని. రైట్? అలానే బోర్డర్ యొక్క ఇప్పుడు బోర్డర్ స్టైల్స్ చూద్దాం మనం. దేర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ విల్ బి దేర్ అండి. బోర్డర్ స్టైల్స్ గనక మీరు చూసినట్లయితే ఎక్స్‌పాండ్ అని ఇచ్చేసా. ఏం లేదు. ఇప్పుడు ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. మీకు బ్రౌజరే నేర్పిస్తది సీఎస్ఎస్ మొత్తం. మీకు ప్రాపర్టీ తెలిస్తే, ఆ ప్రాపర్టీకి ఏమేం వాల్యూస్ ఉన్నాయి, ఎలా తెలుస్తది మీకనంటే, మీరేమి ఆర్&డి చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాపర్టీకి ఏమేం వాల్యూస్ ఉన్నాయో ఇది గదా! నేనిచ్చిన వాల్యూ. ఇక్కడికి వెళ్లి మీరు ఈ వాల్యూని తీసేసేయండి. ఇప్పుడు మీరేదో రాస్తున్నారనుకోండి. సాలిడ్ అనో, రెడ్ అనో, ఇప్పుడు ఒకసారి లాస్ట్‌లోకొద్దాం. బోర్డర్ ఆహ్ చూడండి. సాలిడ్ అని రాసినప్పుడు అదొచ్చిందా? క్రిమ్సన్ సాలిడ్ అలానే ఇలా గాకుండా మనకి ఇదిగోండి చూడండి. ఇవన్నీ గూడా దానికి సంబంధించినటువంటి ఇవి కలర్స్ ఒచ్చినియి. సారీ. బోర్డర్ స్టైల్ 1 మినిట్ నేనిక్కడ ఇలా రాసి చూపిస్తాను చూడండి. ఆహ్, లెట్ మీ రైట్ ద ప్రాపర్టీ బోర్డర్ హైఫన్ స్టైల్ ఇలా రాద్దాం. ఇవన్నీ దాని యొక్క వాల్యూస్ అండి. చూసారా? డాష్‌డ్ అక్కడ ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్‌లో మీరు అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి. డాష్‌డ్, డాటెడ్ బోర్డర్, డబుల్ బోర్డర్, డబుల్ లైన్ లాగొచ్చింది. అంటే మనం కొంచెం సైజ్ గనక ఎక్కువ ఇచ్చినట్లయితే సో, వి విల్ అండర్‌స్టాండ్. సో, ఇక్కడ బోర్డర్ సైజ్ మనం 12 పిక్సెల్స్ ఇచ్చాము. రైట్ కదా! సో, ఇక్కడ అసలు ఏమేం వాల్యూస్ ఉంటాయని నేనిక్కడ రాసేస్తాను. డైరెక్ట్‌గా మీరు తర్వాత అప్లై చేయండి. సో, బోర్డర్ స్టైల్. ఈ స్టైల్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. బోర్డర్ స్టైల్. ఈ స్టైల్‌కి సంబంధించిన వాల్యూస్ ఏంటివంటే, చాలా వాల్యూస్ ఉంటాయి. సాలిడ్ అని, డాటెడ్ బోర్డర్ అని, అలానే డాష్డ్ బోర్డర్ అని, అలానే డీఓయూబీఎల్ఈ డబుల్, ఆర్ఐడీజీఏ రిడ్జ్, జీఆర్ఓఓవీఈ గ్రూవ్ ఇవన్నీ గూడా వాల్యూస్ అండి. అది ఎలా తెలుస్తది? మీకు ఒకవేళ ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి వాల్యూస్ తెలియకపోతే సింపుల్‌గా మీరు బ్రౌజర్‌లోకొచ్చేసి దేని మీదైనా హెచ్‌టీఎంఎల్ మీదనో, బాడీ మీద ఎక్కడైనా సరే మీరు ఇలా రాయొచ్చు. ఏమని రాయొచ్చంటే బోర్డర్ హైఫన్ స్టైల్ ఇది ప్రాపర్టీ. దానికి సంబంధించిన వాల్యూస్ ఏమున్నాయి అనేది మీకు తెలియాలంటే ఇలా రాసుకుంటా ఎళ్ళిపోతారు. ఇప్పుడు మనం దేనికి అప్లై చేస్తున్నాం? బాడీకి అవుతుందిది. డబుల్ గ్రూవ్, హిడెన్ ఇన్సెట్, ఔట్‌సెట్ రిడ్జ్, సాలిడ్ అనేసి చాలా ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు మనకి. సో, చూడండి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ లాస్ట్‌లో వాల్యూస్ ఉన్నాయా? ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఏవి? ఇన్‌హెరిట్, ఇనిషియల్, రివర్ట్, అన్సెట్, నన్ ఇవన్నీ కామన్. ఓకేనా? సో, కాబట్టి ఈ వాల్యూస్ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఇవి. ఏవి? సాలిడ్, డాటెడ్, డాష్డ్ అలానే ఇవి డిఫాల్ట్ వాల్యూస్ అన్నమాట. ప్రతి దానికి ఉంటాయి. ఏది? ఇనిషియల్ అని. ఓకే. సో, వీటి గురించి మనం మాట్లాడదాం తర్వాత. ఇనిషియల్, ఇన్‌హెరిట్ ఇన్‌హెరిట్ అని, అలానే నన్ ఇంకేమున్నాయి మనకి అన్‌సెట్. సో, ఇవన్నీ గూడా కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ మనకి. అది ప్రతీది వాల్యూకుంటాయి. ఇప్పుడు డిస్‌ప్లేకి గూడా చూడండి, ఈ డిస్‌ప్లే బ్లాక్ అని ఉంది గదా! దీనికి గూడా అదే ఉంటది. మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా గూడా అదే ఉంటదండి కలర్. చూస్తే మీరు కిందకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు అవి కనిపిస్తాయి. ఏది ఇనిషియల్ అని, రివర్ట్ అని ఇక్కడ ఉన్నాయా మనకి? ఇక్కడ లేవు. లాస్ట్‌లో వెళ్దాం. లాస్ట్‌లో ఇదిగోండి చూసారా? ఇన్‌హెరిట్, ఇనిషియల్, రివర్ట్, అన్సెట్ ఇవి కామన్‌గా ఉంటాయి. అవి తర్వాత మనం మాట్లాడదాం. ఏంటి సార్ ఎందుకివి కామన్‌గా ఉంటాయి? ఇన్‌హెరిట్ అంటే ఏంటి? ఇనిషియల్ అంటే ఏంటి? రివర్ట్ అంటే ఏంటి? ఈటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. బట్ రైట్ నౌ మనం బోర్డర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి యూ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. రివర్ట్ లేయర్ ఇవి ఏ ప్రాపర్టీకైనా సీఎస్ఎస్‌లో థౌసండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనుకున్నామా? ప్రతి ప్రాపర్టీకి ఉండేటువంటి కామన్ వాల్యూస్ ఇవి. కానీ ఈ వాల్యూస్ ఎప్పుడు రాయాలి? ఎలా రాయాలని నేను మాట్లాడతాను. ఓకే. వి విల్ డిస్కస్. మనకి కొంత టైమ్ ఉంది. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రెజెంట్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది బోర్డర్ స్టైల్. ఇప్పుడు మీరు ఈ స్టైల్ గనక మారుస్తూ వెళ్తే మీకు డాటెడ్ అని ఇచ్చాననుకోండి. డీఓటీటీఈడీ. డాటెడ్ బోర్డర్ అంటే అన్ని డాట్స్ ఒస్తాయి. బోర్డర్ ఇలా డాట్స్ ఒస్తాయి మనకి. అలానే మనకి డాష్డ్ అన్నామంటే
ఎలా DASHED డాష్డ్ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఇది డాష్డ్ బోర్డర్. అలానే మనకి రిడ్జ్ అని ఉంటుంది. RIDG రిడ్జ్. రిడ్జ్ బోర్డర్ ఎలా వస్తుందంటే ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా! ఆ ఫోటో ఫ్రేమ్ లాగా వస్తది రిడ్జ్ అనేది. అంటే ఇంకా మీరు సైజ్ గనక పెంచినట్లయితే చాలా క్లియర్‌గా తెలుస్తది. లెట్ మీ మేక్ దిస్ తీసుకోండి. ఇవి 25 పిక్సెల్స్ ఇస్తున్నాను. చూసారా? ఆ థిక్‌నెస్ ఎక్కువ ఇవ్వటం వల్ల నీకది ఒక ఫ్రేమ్ లాగా కనిపిస్తది. ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ అంటాం గదా! ఒక ఫ్రేమ్ కైండ్ ఆఫ్ బోర్డర్ అయితే ఇవ్వగలుగుతుందిది. సో, అలానే మీరు రిడ్జ్‌కి అపోజిట్ గ్రూవ్ ఉంటది. రిడ్జ్ అంటే సేమ్ ఇది గూడా అదే. కాకపోతే ఇన్‌సైడ్, ఔట్ సైడ్ లాగా ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి థిక్‌నెస్ ఎటుంది? ఇన్‌సైడ్ థిక్‌నెస్ ఉంది గదా! ఇన్‌సైడ్ థిక్‌నెస్ ఉంది టాప్‌లో. ఇక్కడ బాటమ్‌లో ఉంది. ఇప్పుడు ఆపోజిట్ అవుతది అంతే. ఏం తేడా ఉండదు. ఆపోజిట్‌లోకెళ్ళిపోద్ది థిక్‌నెస్ అనేది. అది జస్ట్ మీరు ప్లే చేయండి. మీకు అర్థమవుతుంది. సో, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రిడ్జ్ ఇచ్చి చూడండి, రిఫ్రెష్ చేయండి, అవుట్‌పుట్ చూడండి. అలానే గ్రూవ్ ఇచ్చి చూడండి, అవుట్‌పుట్ చూడండి. ఎప్పుడైనా ఇక్కడ CSS‌లో కూడా అబ్జర్వేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఈ ప్రాపర్టీ రాయటం వల్ల ఏం జరుగుతుంది? చాలామంది అబ్జర్వ్ చేయరు. నేను రాసిన కోడ్ మీరు కూడా రాస్తారు. ఇది అవుట్‌పుట్ వస్తది. అయిపోయింది అట్లా అనుకుంటా. అలా చేయొద్దిప్పుడు. CSS‌లో అబ్జర్వేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం అంటాం గదా! నాకిలా కావాలి. దానికి ప్రాపర్టీ ఏంటి? సో, ఇలా నేర్చుకుంటే మనకి అవుట్‌పుట్ అనేది సారీ CSS అనేది చాలా బాగా అర్థమవుతది. అదే విధంగా అబ్జర్వేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ ప్రాపర్టీ రాయటం వల్ల ఏమైంది? సో, నాకిలా వద్దు, ఇలా కావాలి. అలా అంటున్నప్పుడు మీకు ఆ ప్రాపర్టీ ఏంటి? ఏది పెట్టాలనేది ఈజీగా అర్థమవుతది. సో, ఎప్పుడు ఇలా ఆలోచించండి. నాకిలా కావాలి. దానికి ప్రాపర్టీ ఏంటి? కస్టమర్ గూడొచ్చేసి, బాబు ఇక్కడ సాలిడ్ రాయి, గ్రూవ్ రాయి అని చెప్పడు. నాకు ఇలాంటి బోర్డర్ కావాలి అని అన్నాడనుకోండి. అప్పుడు మీరు ఆలోచించాలి. ఓహో! ఇలాంటి బోర్డర్ కావాలంటే నేను ఏమేం ప్రాపర్టీస్ రాయాలి? ఎలా తెలుస్తది అది? ఆ! దట్స్ వాట్ యూ హావ్ టు థింక్ అండి. అది మనం థింక్ చేయాలి. రైట్. కాబట్టి ఒకసారి మీరు చూడండి. ఎలా మనం రాస్తే సరిపోతది అనేది. సో, థిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు చెక్ ఇట్. సో, ఇది బోర్డరు. అలానే ఇంకొక ప్రాపర్టీ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఇదే రైట్ టైమ్ ఏమో ప్రాపర్టీ బోర్డర్ రేడియస్. ఇంకొక ప్రాపర్టీ ఉంటది మనకి బోర్డర్ రేడియస్. సో, ఏంటి బోర్డర్ రేడియస్? ఇది కూడా ఒకేసారి డిస్కస్ చేద్దాం. బోర్డర్ రేడియస్. బోర్డర్ రేడియస్‌ని మనం పిక్సెల్స్‌లో ఇవ్వచ్చు. పర్సెంటేజెస్‌లో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 10 పిక్సెల్స్ అని ఇవ్వచ్చు. లేకపోతే 10% అని ఇవ్వచ్చు. మీ ఇష్టం ఎలా ఇచ్చుకున్నా పర్లేదు. మనకిక్కడ పర్సెంటేజెస్ గాని, ఇంచెస్ గాని అలా గూడా ఇచ్చుకోవచ్చు. సో, దట్ ఈస్ అవర్ చాయిస్ కంప్లీట్‌లీ. బోర్డర్ రేడియస్. ఒకసారి ఇదే బాక్స్‌కి మనం రాద్దాం ఈ ప్రాపర్టీ బోర్డర్ రేడియస్. BORDR బోర్డర్ హైఫన్ RADIUS బోర్డర్ రేడియస్. ఇప్పుడు బోర్డర్ రేడియస్‌ని నేను 2 పిక్సెల్స్ ఇస్తున్నాను. జస్ట్ మీరు రిఫ్రెష్ చేస్తే అబ్జర్వ్ చేయండి. మీరు ఏం అబ్జర్వ్ చేయగలిగారు ఇక్కడ? ఏమన్నా తేడా కనిపించిందా ఇక్కడ? ఏం కనిపించలా నాకైతే. సో, ఐ డిడ్ంట్ సీ ఎనీ డిఫరెన్స్ హియర్. ఇప్పుడు దీన్ని నేను ఒక 12 పిక్సెల్స్ బోర్డర్ రేడియస్ చేశాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసినప్పుడు మీకేమన్నా తేడా కనిపిస్తుందా? ఏదో కనిపించింది నాకు. ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ ద బాక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం కర్వ్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేశారా? చూడండి. మీరు ఈ ప్రాపర్టీని తీసేయండి. హ్మ్. ఇప్పుడు కార్నర్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఈ విధంగా యాడ్ చేశానో కొంచెం కర్వ్ అయినియి. ఓకే. ఈ వాల్యూని ఇంకా పెంచితే ఏమవుద్దో చూద్దాం. 25 పిక్సెల్స్ పెడుతున్నాను. సో, 25 పిక్సెల్స్ పెడితే సో, మనకిలా వస్తుంది. ఇంకా 25ని నేను ఒక 80 పెడితే ఏమవుతుందో చూద్దాం. ఓహో! ఇలా అవుతుంది. సో, ఈ 80ని నేను 120 చేస్తే ఏమవుతుంది? ఓహో! ఇలా అవుతుందా? ఇంకా అంతే. ఇంక 120 కన్నా పెంచి చేసినా గూడా మీకు సేమ్ అది పెద్ద మీకు తేడా కనిపించదు. చూడండి 500 పెట్టినా గూడా అంతే ఉందది. పెద్ద మనకి లైట్ వేరియేషన్ కనిపించింది. అంతేనా? రైట్. ఇప్పుడు ఒక పని చేస్తున్నా చూడండి. మీరు బోర్డర్ రేడియస్‌ని ఇలా రాసాం గదా! ఇప్పుడు ఈ బాక్స్ యొక్క హైట్ విడ్త్ నేను 200, 200 పెట్టా. ఎగ్జాక్ట్‌గా హైట్ 200 విడ్త్ 200 ఉంది. ఓకే. బోర్డర్ రేడియస్ లేకుండా ఒకసారి అవుట్‌పుట్ చూడండి. సో, ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇది హైట్ విడ్త్. ఎగ్జాక్ట్ హైట్, ఎగ్జాక్ట్ విడ్త్ ఉంది. ఓకేనా? 2 ఈక్వల్ డైమెన్షన్స్‌లో ఇచ్చాం. ఇప్పుడు మీరు గనక బోర్డర్ రేడియస్ ఒక 100 పైన గనక రాసినట్లయితే ఏమవుతుంది? 100 ఇచ్చాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చింది. ఒక 120 అలా 120 అబోవ్ రాయి. 120 అబోవ్ రాస్తే నీకు ఆబ్వియస్‌గా థిస్ విల్ బికమ్ ఎ సర్కిల్. సర్కిల్ అయిపోయిందా లేదా? అది కూడా ఎప్పుడంటే నువ్వు ఈక్వల్ డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు. ఆల్ 4 సైడ్స్
ఈక్వల్ డైమెన్షన్స్ హైట్ విత్ సేమ్ ఉండి నువ్వు బోర్డర్ రేడియస్ 120 అబోవ్ కనుక రాసినట్లయితే 100% అది మనకు ఒక సర్కిల్ లాగా అవుతుంది. నువ్వు రాసింది ఏంటి? ఒక బాక్స్. ఆ బాక్స్ నువ్వేం చేసావు అంటే సర్కిల్ చేసావు. ఎలా చేస్తున్నామంటే ఈ రెండు ప్రాపర్టీస్ కాంబినేషన్ తోటి మనం చేస్తున్నాం. ఈ రెండు ప్రాపర్టీ కాంబినేషన్తో చేస్తాం. అలానే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బోర్డర్ రేడియస్ అనేది ఆల్ ఫోర్ సైడ్స్ అప్లై అయింది కదా. ఇందాక మనకు బోర్డర్ కూడా ఆల్ ఫోర్ సైడ్స్ అప్లై అయింది. నాకు ఆల్ ఫోర్ సైడ్స్ బోర్డర్ వద్దు, నాకు ఓన్లీ బోర్డర్ రేడియస్ అనేది ఒక సైడ్ మాత్రమే కావాలి. అప్పుడు ఎలా చేస్తాం? ఇప్పుడు ఇది ఇంకా నీట్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఈ డివ్ మీద మనం డివ్ని ఇలా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డివ్కి సంబంధించిన స్టైల్స్ ఇవిగోండి కింద ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి ఈసారి మనకి. ఇప్పుడు ఈ బోర్డర్ రేడియస్ ట్రయాంగిల్ సింబల్ ఉంది చూసారా? ఈ ట్రయాంగిల్ సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే దీని యొక్క ఎక్స్పాండెడ్ ప్రాపర్టీస్ ఇవి. జనరల్గా ఎక్స్పాండెడ్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేశారా? దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పాండెడ్ ప్రాపర్టీస్. అంటే ఒకసారి జస్ట్ స్టడీ చేయండి. బోర్డర్ రేడియస్ని మనం ఇలా రాసినా వర్క్ అవుతుంది. సో జస్ట్ ఇలా రాసినా వర్క్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇవి ఇండివిజువల్. సో ఇలా రాస్తే నాకు ఆల్ ఫోర్ సైడ్స్ అప్లై అయ్యింది కదా. నాకు ఆల్ ఫోర్ సైడ్స్ వద్దండి, ఓన్లీ లెఫ్ట్ బోర్డర్ లెఫ్ట్ రేడియసే కావాలి, రైట్ రేడియసే కావాలి, బాటమ్ రేడియసే కావాలి, లేకపోతే టాప్ రేడియసే కావాలి. చూసారా ఎలా ఉన్నాయో? టాప్ లెఫ్ట్ రేడియస్, టాప్ రైట్ రేడియస్, బాటమ్ రైట్ రేడియస్, బాటమ్ లెఫ్ట్ రేడియస్. మధ్యలో ఇవి యాడ్ అయినాయి. బోర్డర్ రేడియస్ అని రాసాం ఇందాక, కాకపోతే ఇప్పుడు స్పెసిఫిక్. ఇలా రాస్తే ఏమవుతుంది? ఆల్ ఫోర్ సైడ్స్ అప్లై అవుతుంది. కస్టమర్ అంటాడు నాకు ఆల్ ఫోర్ సైడ్స్ వద్దు, నాకు ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కావాలి అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా రాయాలంటే ఇలా రాసుకోవాలి. అంటే ఈ ఈ సిఎస్ఎస్ అనేది ఈ బ్రౌజరే మనకు నేర్పిస్తుంది. అసలు ఈ ప్రాపర్టీ ఎప్పుడైనా మీకు ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ కనుక వచ్చింది అనుకోండి, జస్ట్ దాన్ని ఇలా ఎక్స్పాండ్ చేసి చూడండి. ఆ ట్రయాంగిల్ మీద క్లిక్ చేస్తే ఓ ఇది మెయిన్ ప్రాపర్టీ, షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీకి ఎక్స్పాండెడ్ ప్రాపర్టీస్ అని ఇవి, ఎక్స్పాండ్ చేస్తే వచ్చేటువంటి ప్రాపర్టీస్ ఇవి అని అర్థమవుతుంది. అంటే ఇలా రాసినా వర్క్ అవుతుంది, అలా రాసినా వర్క్ అవుతుంది అని అర్థం, దాని మీనింగ్. కాకపోతే మనం ఏం చేస్తాం? ఇలా 4 లైన్లు ఎందుకు రాయాలి నేను? ఇలా రాసుకుంటే సరిపోదు కదా ఒకసారి. అయితే ఒకటి, ఎప్పుడైతే నీకు ఆల్ ఫోర్ సైడ్స్ డిఫరెంట్ ఉంటుందో అప్పుడు నువ్వు ఇలా రాసుకోవాలి. నీకు ఆల్ ఫోర్ సైడ్స్ సేమ్ అయితే దిస్ ఇస్ ఫైన్ అండ్ దిస్ ఇస్ ఫైన్ కదా. సో మనకి ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటుందో ఆల్ ఫోర్ సైడ్స్ మనం అప్పుడు ఇలా వస్తాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చేసి నేను బోర్డర్ ఇదంతా కాకుండా ఇలా ఇచ్చా. ఏమి ఇస్తున్నాను జస్ట్ అంటే బోర్డర్ టాప్ లెఫ్ట్ రేడియసే ఇచ్చా. సో ఫస్ట్ మనము వన్ బై వన్ వద్దాం. రిఫ్రెష్ చేయండి. ఇలా ఉంది బోర్డర్. ఇప్పుడు టాప్ లెఫ్ట్ రేడియస్ 120 ఇస్తే నీకేమైంది? టాప్ లెఫ్ట్ రేడియస్ చూడు. ఓ ఇలా వచ్చింది. ఓకే. 120 ఇచ్చారు. ఇప్పుడు మీరు నేనేమంటున్నానంటే ఇక్కడ ఇంకొకటి రాస్తున్నా. బోటమ్ రైట్ రేడియస్ అని రాస్తున్నా ఈసారి. రైట్ రేడియస్ ఇలా ప్లే చేస్తే మనకి డిఫరెంట్ థాట్స్ వస్తాయి. ఓహో! ఇదేదో ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ లీఫ్ లాగా ఒక వచ్చిందా లేదా మనకి? రైట్? ఎలా వస్తుంది ఇది అనంటే నథింగ్ బట్ వీ హావ్ టు ప్లే కాంబినేషన్. బోర్డర్ రేడియస్ కాంబినేషన్‌తో మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి చేస్తాను చూడండి. ఇక్కడ నేను బోర్డర్ టాప్ మాత్రమే పెట్టాను. బోర్డర్ టాప్ మాత్రమే పెడితే ఏమవుతుంది? ఓహో! ఇలా వస్తుందా? రైట్. ఇప్పుడు నేను ఇక్కడ బోర్డర్ బాటమ్ మాత్రమే ఇస్తున్నాను. బోర్డర్ బాటమ్ మాత్రమే ఇచ్చాను. సో, ఇలా వస్తుంది. సో, బోర్డర్ లెఫ్ట్ కూడా ఇస్తున్నాను ఈసారి. బోర్డర్ లెఫ్ట్ ఇచ్చాను. సో, ఇలా కాంబినేషన్స్ రాస్తే మనకి ఇలా వస్తదండి ఇది. అబ్జర్వ్ చేశారా? అంటే ఏంటిది? ప్లే చేయాలి మనం ఇలా. ఓన్లీ ఇది రాస్తే ఏమవుతుంది? ఓన్లీ అది మాత్రమే రాస్తే ఏమవుతుంది? సో, ఇలా మనకు తెలియాలి. ఇప్పుడు బోర్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అన్నానా? ఇప్పుడు బోర్డర్ టాప్ రైట్ రేడియస్ కూడా ఇస్తున్నా. టాప్ రైట్ రేడియస్ కూడా ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో, ఇలా మనం ప్లే చేయటం చూడండి ఎలా వచ్చిందో. సంథింగ్ ఒక డిఫరెంట్‌గా అయితే వస్తుందిగా. సో, ఇలా మనం ప్లే చేసుకుంటూ వెళ్ళటం వల్ల మనకి డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ థాట్స్ వస్తాయి. మంచి అది క్రియేటివిటీ. ఇప్పుడు అల్టిమేట్‌గా సీఎస్ఎస్ ఏంటి? క్రియేటివిటీ. సో, ఆబ్వియస్‌గా మనం ఎంత బాగా మనం చేయగలుగుతామనేదే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అసలు సీఎస్ఎస్ అనేది ఒక ఛాలెంజింగ్ థింగ్, క్రియేటివిటీ థింగ్. సో, నువ్వు డిజైన్ చేస్తావు, నేను డిజైన్ చేస్తాను. ఎవరి డిజైన్ బాగుంది? సేమ్ ఇప్పుడు బోర్డర్స్‌నే తీసుకుంటాం. బోర్డర్స్, బోర్డర్ రేడియస్ అనుకున్నాం. మీరు చేస్తారు, నేను చేస్తాను. ఎవరి డిజైన్ బాగుంది? ఎలా తెలుస్తుంది? సో, నథింగ్ బట్ ఇలా మనం ప్లే చేసినందువలన సో, వి విల్ అండర్‌స్టాండ్ హౌ ఇట్ విల్ వర్క్ అనేది. సో, ఇలా మనం డిఫరెంట్‌గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు యూ విల్ గెట్ మోర్ క్లారిటీ.
బోర్డర్ రేడియస్. ఇప్పుడు ఈ బోర్డర్ రేడియస్కి కూడా మీరు ఆల్ ఫోర్ సైడ్స్ డిఫరెంట్ కలర్ ఇవ్వండి ఇక్కడ. ఇందాక మనం కలర్ అన్నిటికీ రెడ్డే తీసుకుంటున్నామా, ఇక్కడ నేను డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను, ఇక్కడ రెడ్ తీసుకున్నాను, ఇక్కడ నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు డిఫరెంట్గా వస్తున్నాయా. ఒకది ఇక్కడ బ్లాక్ ఉంది, ఒకది ఇక్కడ ఇది ఉంది. లేకపోతే ఒకటి ఇక్కడ ఎల్లో కలర్ తీసుకోండి, ఇక్కడ బ్లాక్ ప్లేస్లో ఎల్లో కలర్ తీసుకున్నాను, ఇలా వచ్చింది నాకు. సో అదే మనం ఇప్పుడు ఏంటి అల్టిమేట్గా నేను చెప్తుందంటే మనం ప్లే చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలి, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం చేసినందువల్ల వీ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ గోల్ హియర్ ఇక్కడ మనకి. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావంటే అందరూ ప్రాక్టీస్ చేస్తారు, రైట్, ఎవ్రీబడి విల్ ప్రాక్టీస్. కానీ అక్కడ క్రియేటివిటీ ఉండాలి. సిఎస్ఎస్ అంటేనే క్రియేటివిటీ. మనం ఎంత బాగా డిజైన్ చేయగలుగుతాము అనేదే మ్యాటర్ ఇక్కడ. సో ఇప్పుడు మన క్లాస్లో 100 మంది ఉంటే 100 మంది సిఎస్ఎస్ నేర్చుకుంటారు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. మీరు మీరు ఇంకా దీన్ని ఎంత బాగా క్రియేటివ్గా చేయగలుగుతారు. ఇప్పుడు నేను బోర్డర్ ఉంది, బోర్డర్ రేడియస్ ఉందని చెప్పేసి వెళ్తే అయిపోయిద్ది కదా, నేను ఇవన్నీ ఎందుకు రాయాలి. అర్థమవుతుందా, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివిటీ. సో మీరు ఎంత బాగా చేయగలుగుతారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సిఎస్ఎస్ని, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, రైట్. సో లెట్ మీ గో ఫర్ అనదర్ ప్రాపర్టీ. ఇంతవరకు నేను బోర్డర్ని, ఆ బోర్డర్కి ఇంకోటి మనకి బోర్డర్ ఇమేజ్ అని కూడా ఉంటుంది. ఆ బోర్డర్ ఇమేజ్ని ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుందాం. సిఎస్ఎస్కి బోర్డర్ ఇమేజ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సిఎస్ఎస్ బోర్డర్ ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్ని, ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఏది, ఎక్కడ ఇమేజ్ సోర్స్ ఇదేనా, అంటే ఒక ఇమేజ్ కావాలి మనకి. అరే ఇమేజెస్, ఒక్క నిమిషం, గో బ్యాక్. ఇక్కడ ఇదిగోండి ఈ ఇమేజ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఇమేజెస్. రైట్ క్లిక్ ఇమేజ్, సేవ్ ఇమేజెస్ వస్తుందా. ఇది ఇమేజ్ రావటంలా మనకి. ఓ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది కాబట్టి సేవ్ కావటంలో. ఎలా చూడాలి దీన్ని, ఇమేజ్ని, అంటే వీ నీడ్ సమ్ ఇమేజ్ అండి. సో ఆ ఇమేజ్ని మనము ఇది ఇమేజ్, రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్, కాపీ ఇమేజ్, సేవ్ ఇమేజ్ ఇంటూ యువర్ ఫోల్డర్. Where is CSS images folder already we have. So save border image 4.png, అది ఇమేజ్ 4.png. అలానే ఇది కూడా సేవ్ చేసుకుందాం. అంటే మనకి డిజైనర్ని అడిగి మనం డిజైన్ కూడా చేయించుకోవచ్చు ఇమేజెస్ని. లేదు అని అనుకుంటే మనం ఏవో ఒకటి గూగుల్ నుంచో ఎక్కడ నుంచో డౌన్లోడ్ చేసుకొని ఇలా కూడా మనం చేయొచ్చు, రైట్. ఇది బోర్డర్. ఇప్పుడు ఆ బోర్డర్ ఎలా రాస్తామంటే మనకి బిఓఆర్డిఆర్, బోర్డర్ ఐఎంఏజిఈ ఇమేజ్. బోర్డర్ ఇమేజ్కి యూఆర్ఎల్ అనే ఒక మెథడ్ ఉంటుంది. యూఆర్ఎల్లో మీరు ఆ ఇమేజ్ యొక్క పాత్ రాయండి. ఇమేజెస్ స్లాష్, మనకి ఏ ఇమేజ్ డౌన్లోడ్ అయింది, 1 minute ప్లీజ్, నేమ్ ఆఫ్ ద ఇమేజ్, ఇది నేమ్ బోర్డర్ హైఫన్ ఇమేజ్ హైఫన్ 1 పిఎన్జి, రైట్. సో లెట్ మీ యాడ్ ద ఇమేజ్, రైట్, డాట్ పిఎన్జి. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. దీనికి వాల్యూస్ కూడా ఉంటాయి మనకి. ఆ వాల్యూస్ని ఇచ్చేదాన్ని బట్టి మనకి ఆ వాల్యూస్ అనేవి వర్క్ అవుతాయి. ఇదిగోండి ఇలా వచ్చింది ఇది మనకి బోర్డర్ ఇమేజ్ అనేది. చూసారా, బోర్డర్ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ 30 కొంత సైజ్ అండ్ రౌండ్ అని ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది అనేది. ఇలా వచ్చింది మనకి బోర్డర్ అనేది. ఇప్పుడు ఇవి వర్క్ అవ్వవు ఇక. ఏవి మనకి ఇప్పుడు ఈ రేడియస్లు ఇవి ఇక వర్క్ అవ్వవు ఇమేజ్ సెట్ చేసినప్పుడు. ఏదో ఒకటి సెట్ చేసుకోండి మీరు, రైట్, ఎయిదర్ వన్, అంతే. సో ఇప్పుడు మనకి బోర్డర్ బాటమ్ కూడా కనుక రాసినట్లయితే ఇప్పుడు ఆల్ ఫోర్ సైడ్స్ అనేది బోర్డర్ అయితే వస్తుంది మనకి. సారీ, ఏమైంది ఇది, బోర్డర్ బాటమ్. 1 minute, ఒకసారి ఇవన్నీ తీసేసి జస్ట్ బోర్డర్ మాత్రమే పెడుతున్నాను. చూద్దాం ఒకసారి. బోర్డర్ అయితే రాలేదు కదా, మీరు ముందు రాయండి బోర్డర్. బోర్డర్ 2 pixel సాలిడ్ రెడ్ అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను. బట్ ఇఫ్ యూ కెన్ రిఫ్రెష్ ఇట్, మనకు బోర్డర్ వచ్చింది. ఇది సైజ్ పెంచాలనుకుంటాను. ఒకసారి దీన్ని మీరు కనుక ఒక 20 pixel సైజ్ పెంచినట్లయితే మనకి బోర్డర్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు బోర్డర్ ఇమేజ్ మనం పెడుతున్నప్పుడు వీ డోంట్ నీడ్ రిమైనింగ్ థింగ్స్. బోర్డర్ రేడియస్ కూడా ఎలా అప్లై అవుతుంది, అది ఇమేజ్ కదా. ఇమేజ్కి బోర్డర్ రేడియస్ అప్లై అవ్వదు. ఇప్పుడు మనం బోర్డర్ రేడియస్ రాసినా కూడా విల్ ఇట్ అప్లై. బోర్డర్ రేడియస్ నేను ఒక 20 pixels బోర్డర్ రేడియస్ ఇచ్చాను, అప్లై అవుతుందంటారా. అప్లై అయింది బోర్డర్ రేడియస్, లేదా 120 pixels ఇవ్వండి. సో అది ఇమేజ్ కాబట్టి సో ఇట్ మే నాట్ బి హెల్ప్ఫుల్ టు అస్. సో ఇమేజ్ ఉన్నప్పుడు ఇమేజ్నే రాసుకోండి. సో ఇది మనకు ఉన్నటువంటి కొన్ని వాల్యూస్. బోర్డర్ ఇమేజ్ అనేది
అలానే బోర్డర్ బోర్డర్ ఇమేజ్ అనేది యాక్చువల్గా సిఎస్ఎస్లో అడ్వాన్స్డ్ ప్రాపర్టీ బోర్డర్ ఇమేజ్ అనేది. బోర్డర్ రేడియస్ కూడా మనకి అడ్వాన్స్డే. సో జస్ట్ ఇవి మన యొక్క బోర్డర్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెన్షన్ అండర్ ద వీడియో యాజ్ వెల్. వీ విల్ రిప్లై యూ బ్యాక్. ఓకే.